wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ సారథి ఎవరో తేల్చేశారు. దాదాపుగా పివిఎన్ మాధవ్ మాజీ ఎమ్మెల్సీ ఆయనకే అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే దిశగా ప్రభుత్వం వెళుతోంది. ఇంకా ఆయన నామినేషన్ వేయబోతున్నారు. సాయంత్రం ఏమైనా ప్రకటిస్తారేమో పూర్తిగా అధ్యక్షుడు ఎవరో అనేది. అయితే పివిఎన్ మాధవ్ని ఎంచుకోవడానికి బీజేపీ ఎలాంటి ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకున్నదనేదే డెఫినెట్గా చర్చించాల్సిన అంశం. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డెఫినెట్గా కులాల గురించి ఒక చర్చ ఉంటుంది, ఆర్థిక అంశాలు ఇంకో చర్చ ఉంటుంది. బీజేపీ అనగానే మతం వైపుకి ఇంకో పోలరైజేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, లేదా ప్రజల్లో ఉన్న నాయకుడు ఎవరు అనేది ఆలోచిస్తారు, లేదా బీజేపీతో ఆర్ఎస్ఎస్తో బాగా సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఎవరికి ఉందో ఆలోచిస్తారు. ఈ అన్ని ఈక్వేషన్స్లో మాధవ్ వైపు నుంచి బీజేపీ అధిష్టానం ఎందుకు ఆయన్ని ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో మాధవ్ని ఎంచుకోవడానికి ఎలాంటి ఈక్వేషన్స్ పనిచేశాయనే దాని మీద ఒక చిన్న చర్చను తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మనతో అప్సన్ రాజేష్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. ఏ ఈక్వేషన్స్ పనిచేసాయి అనుకోవచ్చు? అంటే ఒకటి, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రౌండ్ రియాలిటీకి అనుగుణమైన నిర్ణయం చేశారని చెప్పి నేను భావిస్తున్నాను. అవునా? అంటే గతంలో 2014-19 మధ్య కూడా తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నర్గా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో, ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా కొనసాగిన నేపథ్యంలో ఆ రోజుల్లో తాము కూడా సొంతంగా ఎదగడానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం నుంచి, చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి తాము కాపులకు ప్రాధాన్యత ఇస్తూ సోమవీర్రాజు గారిని ఎంపిక చేసినప్పుడు కాపులని తమ పార్టీ చెంతకు చేయడానికి ఆస్కారం కలుగుతుందేమో, బలమైన సంఖ్యాబలపరంగా కూడా రాజకీయంగా బలమైన సామాజిక వర్గం కాబట్టి వారిని ఆకర్షించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఒక ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితి, ఇక్కడ తెలుగుదేశం, వైసీపీ, గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన రాజకీయం పోలరైజ్ అయిపోయి ఉంది. వీటి మధ్య ఇంకొక కొత్త పార్టీకి స్పేస్ అనేది అత్యంత ప్రజాదరణ కలిగిన చిరంజీవి గారికి దక్కలేదు, పవన్ కళ్యాణ్ గారికి దక్కలేదు. అంటే ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకు వాళ్ళు ఎమర్జ్ అవ్వగలిగారు, కానీ వీటిని రీప్లేస్ చేసే స్థాయికి ఎమర్జ్ కాలేకపోయారు. అటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా దశాబ్దాల తరబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటున్నా కూడా ఒక 1998 పార్లమెంట్ ఎన్నికల నాడు అప్పుడు వాజ్పేయి గారి మీద ఉన్న సానుకూలత నేపథ్యంలో ఆ ఒక్క ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ కన్సిడరబుల్ సైజులో ఓట్ బ్యాంక్ తెచ్చుకోగలిగింది. ఒక 1998లోనే ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి, ఆ తర్వాత మళ్ళా చివరికి మొన్నటి 2019 అసెంబ్లీ ఎన్నికల నాడు 0.86%కి పరిమితం అయిపోయింది. అంటే చాలా ఉద్దాన పతనాలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో మొన్నటి 2024 ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఒక ఆయాచితంగా కలిసిబాటు అయింది. కారణం ఏంటి అంటే తెలుగుదేశం, జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా జాయిన్ కావటం, ఇది ఇరువురికి విన్-విన్ సిచ్యుయేషన్లో కలిసిబాటు అయింది. అంటే కేంద్రంలో, రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు జరగటం, ఆ సంకీర్ణ ప్రభుత్వాల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా స్టేక్ హోల్డర్గా ఉండటం, కేంద్రంలో కూడా తెలుగుదేశం, జనసేన సంకీర్ణ ధర్మం ప్రకారం, అంటే జనసేన కేంద్రంలో అధికార భాగస్వామ్యం కాకుండా అధికార కూటమిలో ఉంది, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మంత్రి పదవులు తీసుకొని భాగస్వామ్యంగా కొనసాగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం భావిస్తున్నది ఏంటి అంటే, దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం సొంతంగా విస్తరించడానికి అక్కడ మనకు మార్గం దొరకటం లేదు. ఇటువంటప్పుడు అక్కడ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా కొనసాగుతూ ఆ ఎన్డీఏ కూటమి సంఖ్యాబలం మనకి కేంద్రంలో అధికారంలో కొనసాగడానికి గౌరవప్రదంగా ఉపయోగపడుతూ ఉంది. రాష్ట్రంలో కూడా
మనకి దక్కిన ఓటు బ్యాంకుతో కంపేర్ చేసినప్పుడు ఇవాళ మనం నమోదు చేసిన ఫలితాలు చాలా ఘనమైన ఫలితాలు నమోదు చేయగలిగాం. 3 పార్లమెంట్ స్థానాలు దక్కించుకోగలిగాం, ఎమ్మెల్సీలు దక్కించుకుంటున్నాం, రాజ్యసభ స్థానాలు దక్కించుకుంటున్నాం, అలాగే 10 ఎమ్మెల్యేలకు పోటీ చేస్తే 8 నెగ్గగలిగాం. ఇది ఎలా సాధ్యపడింది? ఎన్డీఏ కూటమిగా పోటీ చేయటం వల్ల. అవును. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి మీద భారం వేసేసి మనకి గౌరవప్రదంగా దక్కుతూ ఉంటాయి. ఈ ఎన్డీఏ కూటమి ఇవాళ మనకి కేంద్రంలో ప్రభుత్వం సుజావుగా జరగటానికి కూడా దోహదం చేస్తూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అక్కడ మనం కొత్తగా ఘర్షణపూరిత వాతావరణం సృష్టించకుండా ఇప్పుడున్న ఈ విన్ విన్ సిచ్యుయేషన్ వాతావరణాన్ని కొనసాగించగలుగుతూ ఉంటే చాలు. అక్కడ వాళ్ళ ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగలుగుతూ ఉంటుంది, వాళ్ళ మద్దతుతో కేంద్రంలో మనం కూడా నిరాటంకంగా కొనసాగలుగుతూ ఉంటాం. ఈ ఉన్న యాంబియన్స్ చెడగొట్టని నాయకత్వం కావాలి. మాధవ్కు ఉన్న మనం అతని ఎమ్మెల్సీగా ఉన్న నాటి నుంచి చూస్తున్నాం. వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా మనకు అందరికీ తెలుసు. అంటే ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్, క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ, ఈ పొలిటికల్ పోలరైజేషన్, వీటికన్నా కూడా ఈ ఉన్న వాతావరణాన్ని చెడగొట్టనాడైతే చాలు అని చెప్పని ఎంపిక చేసుకున్నారు. అంటే గతంలో చూసాం మనం అలయన్స్ పార్ట్నర్లుగా ఉంటూ కూడా నిత్యం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని అది చిలికి గాలివానలాగా మారి 2018 నాటికి ఆ అలయన్స్ బ్రేక్ అయిపోయింది. అవును. దాని పర్యవసానం భారతీయ జనతా పార్టీ నష్టపోయింది, తెలుగుదేశం పార్టీ నష్టపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తుంది ఏంటి అంటే కొంచెం ఎమికబుల్గా ప్రజా జీవితంలో మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా గుర్తింపు ఉన్నవాళ్ళు, మచ్చలేని వాళ్ళు, పార్టీకి లాయల్గా ఉండేవాళ్ళు, అదే సందర్భంలో ముఖ్యంగా సర్దుబాటు ధోరణి ప్రదర్శించగలిగేవాళ్ళు. ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం ప్రధాన పక్షంగా ఉంది, జనసేన నెక్స్ట్ కన్సిడరబుల్ ఫోర్స్గా ఉంది, భారతీయ జనతా పార్టీ థర్డ్ అంటే ప్రస్తుతం ఉన్న కూటమిలో 3వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో ఉన్నా కూడా గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. దాన్ని చెడగొట్టుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు. కేంద్రంలో రాష్ట్రంలో ఇదే కాంబినేషను సుదీర్ఘకాలం కొనసాగాలి అని చెప్పని కోరుకుంటూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇవాళ వాళ్ళ అలయన్స్ పార్ట్నర్లు ఇవాళ నితీష్ కుమార్తో కంపేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోర్ క్రెడిబుల్ లీడర్. ఎందుకంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మిత్రధర్మంతో వివిధ అలయన్సుల్లో పార్ట్నర్లుగా కొనసాగింది. తెలుగుదేశం పార్టీ కారణంగా అలయన్స్లు ఎప్పుడు బ్రేక్ కాల, ప్రభుత్వాన్ని కూలదోయలే. అలయన్స్ పార్ట్నర్లుగా ఉంటూ ప్రభుత్వాన్ని కూలదోసే స్థాయికి అలయన్స్ పార్ట్నర్లుగా ఆ విధమైన సాహసానికి ఒడిగట్టిన పార్టీలు ఉన్నాయి. 2018లో కూడా రాష్ట్ర విభజన అంశాల ప్రాతిపదికగా విభేదించి బయటకు వచ్చింది. ఆ విభజన అంశాల సాధన కోసం అని చెప్పని అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన చేశారు తప్ప ప్రభుత్వాన్ని ఏదో వీళ్ళు కూలగొట్టగలుగుతామని చెప్పనే ప్రయత్నం కూడా కాదు. పార్లమెంటులో ఈ అవిశ్వాస తీర్మానం కనుక పెట్టినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఒక ఘర్షణపూరిత వాతావరణం ఆ రోజు చెలరేగింది. కానీ దాన్ని దాటి ఇవాళ ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ఇవాళ అలయన్స్ కొనసాగుతున్నప్పుడు మాధవ్ గారి ఎంపిక మాత్రం 100% కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేస్తూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అలయన్స్ సుదీర్ఘకాలం కొనసాగాలి అని చెప్పని ఆకాంక్షిస్తున్నారు కాబట్టి మాధవ్ గారి ఎంపిక చేయడం జరిగింది. లేనప్పుడు ఏమవుతుందంటే ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీలో కొందరు నాయకుల గత వ్యవహార శైలు, సోము వీర్రాజు గారైనా, జీవీఎల్ నరసింహారావు గారైనా, విష్ణువర్ధన్ రెడ్డి వంటి ఆ రోజు వాళ్ళు ఆ అలయన్స్ బ్రేక్ అవడానికి ఆ విధమైన ఘర్షణపూరిత వాతావరణం సృష్టింపుకి వీళ్ళు కారకులు అన్న అభిప్రాయం తెలుగుదేశం శ్రేణుల్లో కూడా చాలా బలంగా ఉంది. అటువంటప్పుడు వాళ్ళలో ఎవరినైనా ఎంపిక చేసి వాళ్ళకి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పి మళ్ళీ ఈ పాత గాయాలని తిరిగి తవ్వుకోవాలి, ఆ గాయాలు రేపుకోవాలి అని చెప్పని కేంద్ర నాయకత్వం కూడా ఆకాంక్షించటంలా. కాబట్టే ఇప్పుడున్న ఇదే సర్దుబాటు ధోరణి సుదీర్ఘకాలం కొనసాగాలి అని చెప్పని కోరుకుంటున్నారు. కాబట్టి మాధవ్ ఎంపిక జరిగిందనేది నిరాఘంటంగా అంటే ఘంటాపదంగా చెప్పొచ్చు మనం. అంటే ఇప్పుడున్న పురంధేశ్వరి గారి పదవీ కాలం 3 సంవత్సరాలు ఉండాల్సింది. 2023లోనే ఆ పదవి బాధ్యతలు తీసుకున్నారు. సో ఇప్పుడు ఆమెని తప్పించి బాధ్యతలు ఈయనకి ఇచ్చారంటే ఈమెకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయా, లేదా కేంద్ర మంత్రిగా ఏమన్నా ప్రమోట్ చేస్తారా? ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్నారు కదా అని ఈ చర్చ కూడా ఉంది.
అంటే దీంట్లో చూసినప్పుడు ఆ, తప్పించినప్పుడు అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినప్పుడు ఏదైనా అదనపు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని ఏమన్నా అనుకోవచ్చా? అంటే పురంధరేశ్వర్ గారు గతంలోనే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేశారు. అంటే బయట అది ఎంతవరకు రేపు వాస్తవ రూపంలో నిజమవుద్దో తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలు పురంధరేశ్వర్ గారికి అప్పజెప్పబోతున్నారు అని చెప్పని కొంత స్పెక్యులేషన్ ఇది జరుగుతుంది. జాతీయ అధ్యక్ష బాధ్యత. జాతీయ అధ్యక్ష బాధ్యతలు ఒక దక్షిణాది మహిళకు అప్పజెప్పాలి అని చెప్పని ఆలోచన చేస్తున్నట్టుగా. ఎందుకంటే సహజంగా మొదటి నుంచి కూడా ఉత్తరాదికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు దక్షిణాదికి రాష్ట్రపతి ఇస్తూ వచ్చేవారు. ఇప్పుడు రాష్ట్రపతిని తూర్పు ప్రాంతం నుంచి తీసుకున్నారు, ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి అందరూ ఉత్తరాది నుంచి ఉన్నారు. దక్షిణాది నుంచి భారతీయ జనతా పార్టీలో సరైన ప్రాతినిధ్యం లేదు అని చెప్పని ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ సరైన ప్రాతినిధ్యం లేదు. వెంకయ్యనాయుడు గారు రాజకీయాల నుంచి నిష్క్రమించిన తర్వాత భారతీయ జనతా పార్టీలో అంతటి టవరింగ్ పర్సనాలిటీ ఇంకెవరు లేరు అని చెప్పని కూడా చర్చ నడుస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో సీనియర్ పార్లమెంటేరియన్గా ఆమె వాగ్దాటి పరంగా ఆమె హుందాయిన నడవడిక పరంగా చూసుకున్నప్పుడు ఆమెకి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పచెప్పడానికి ఆస్కారం ఉందనేది చర్చ నడుస్తూ ఉంది. బహుశా నేను అనుకోవటం పురంధరేశ్వర్ గారికి ఐదర్ క్యాబినెట్ కావచ్చు, లేదు పార్టీలో అయినా సరే ప్రమోషనే ఉంటుంది తప్ప ఆమెనేదో నిర్లక్ష్యం చేసి ఆమెని ఉన్న పదవుల్లోంచి పక్కకి తప్పించేసి, ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమి ఇది షేప్కి రావడంలో ఆమె కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. ఇవన్నీ వాళ్ళ కేంద్ర నాయకత్వానికి అవగాహన ఉంది. కాబట్టి పురంధరేశ్వర్ గారి పట్ల ఏదో అమర్యాదకరంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారని అనుకోవడానికి ఆస్కారం లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ.